రైతు కోసా బీజేపీ భరోసా ఆందోళనలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో బీజేపీ నేతలు పర్యటించారు. కొత్తపల్లి వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిస్థితిపై బీజేపీ నేతలు ఆరా తీశారు. ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తామని రైతులకు బీజేపీ నేతలు భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు సమస్యలను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ భరోసా యాత్రలో బీజేపీ ఎంపీలు ఈటల రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యా ఇవి ఎప్పుడు బస్తాలు వస్తాయి, ఎప్పుడు లారీలు వస్తాయి, ఎప్పుడు కాంట పెడతారని చెప్పి వాళ్ళు మహిళలతో సహా అడిగితే కేసులు పెట్టడం తప్ప అక్కడక్కడ రైతుల మీద వాళ్ళ కార్యకర్త చేత కొట్టడం తప్ప ప్రకారం అయితే లేదు. ఇవాళ నెత్తి మీద కాలం నెత్తి మీదకి వచ్చింది. ఇంకో 10 రోజులలో కాలం అయితే మళ్ళీ తడిస్తే మొలకలు వచ్చినాయి, రంగు మారిందని ఇప్పటికే క్వింటాలకు 10 కిలోల ధాన్యం కట్ చేస్తున్నారు. రేపు కనుక ఇదే జరిగితే వాళ్ళ బతికే ఆగమయ్యేటువంటి ఆస్కారం ఉంది. సొంత రైతులు వేరు, కౌలు రైతులు వేరు. కౌలు రైతులకైతే అయ్యా మేము అప్పుల ఊపిలో కూరుకుపోయేటట్టున్నది, ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదని చెప్పి శాపనార్థాలు పెట్టే పరిస్థితి. కాబట్టి నేను ఒకటే, మా మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఎదురుదాడి చేసే కంటే కూడా తప్పును లోపలైనా ఒప్పుకొని ఇప్పటికైనా ఈ వారం రోజుల లోపల యుద్ధ ప్రాతిపదిక పైన నీ యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్యాడీని. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందుకెళ్ళి మాట్లాడుతున్నాం. సార్, కమిటీ కార్యాలయం కోరుకుంటలేరు రైతులు. ఈడ వ్యాపారం జరగాలని, పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీని మీరు ప్రారంభించారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఒక పక్క FCI భారత ప్రభుత్వం గోదాములు కడుతుంది, ఇంకొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కట్టిన గోదాములు ఉంటాయి. వడ్లు ఎవరు కొంటుర్రా అంటే ఐకేపోలు కొంటుర్రు వడ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు కొంటలేరు. చైర్మన్కు కారు ఇత్తురు, మొన్నటిదాకా బుగ్గ కారు ఇత్తిరి, జీతం ఇత్తిరి, బంగ్లా ఇత్తిరి, కానీ ఇక్కడ వ్యాపారం మాత్రం జరుగుతలేదు. కాబట్టి దయచేసి దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ఈ మే జూన్ మాసం లోపల ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్తి స్థాయిలో నడవడానికి కావాల్సినటువంటి పనులను చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన కాటారం. ఈ రాష్ట్రంలో ఈ వారం రోజుల్లో ఏదో ఒక రకంగా కొనుగోలును ఎత్తేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే 80% నేను పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. 80% కొనుగోలు పూర్తి చేస్తే ఏ కళ్ళం వెళ్ళినా ఈరోజు వందల కొద్ది లారీల లోడ్లతో ధాన్యం పడి ఉన్నది, కుప్పలుగా ధాన్యం పడి ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారికి కనబడతలేదని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కేవలం ఈరోజు ఏదో ఒక రకంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ఈ మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. మరి సీఎం మీటింగ్కి బస్సులు, లారీలు వందల సంఖ్యలో ఇక్కడికి వెళ్ళి మోసుకుపోతారు. మరి వాళ్ళకి హైదరాబాద్ వరకు మోసుకుపోతారు. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మరి రైతుల కోసం లారీ దొరుకుతలేవంటారు. ఒక పేద రైతు ఆవేదనతోటి, బాధతోటి ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటే ఆయన మీద దాడి చేసి ఈ రాష్ట్రంలో